ఎవ్రీవన్, దిస్ ఇస్ హిమా. సో ఆల్మోస్ట్ డిఎస్సిలో ఉండే మనకి ఎగ్జామ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయండి. ఎస్జిటి వారికి ప్లస్ అండ్ ఇంకా టీజీటీ ఆర్ పీజీటీ, అలాగే టీజీటీ సోషల్ వాళ్ళు కానీ ఫిజికల్ సైన్స్ ఇలా ఎవరైతే అప్లై చేశారో సో వాళ్ళందరికీ కలిపి మనకి ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు యాక్చువల్గా వీడియో ఏంటంటే ఎవరైతే టీజీటీ పీజీటీ ఆర్ ప్రిన్సిపల్ పోస్టులకు అయితే అప్లై చేశారో వారి కోసము మనకు 2018 అంటే టెట్కామ్ టీఆర్ట్లో జరిగిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని బేస్ చేసుకొని టుడే వీడియో అయితే చేయడం అయితే జరిగిందండి. మార్నింగ్ ఒక వీడియో అయితే చేశాను. సో ఇంకా మనకు 23rd 24th రోజు మనకు 3 సెషన్స్ ఎగ్జామ్ అయితే జరగబోతుంది. సో ఆ 3 సెషన్స్కి అండ్ 23rd ఉండే మొత్తం 4 సెషన్స్లో మనకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనే ఎగ్జామ్ అయితే జరుగుతుంది. సో ఆ ఎగ్జామ్కి సంబంధించిన మనకు క్వశ్చన్స్ అనేవి కొంచెం స్పీడప్గా మీకైతే అందించాలని అనుకుంటున్నాను. సో ఎవరైతే అప్లై చేశారనుకుంటున్నారో ఆ ప్రీవియస్గా ఉండే క్వశ్చన్స్ అన్నీ ఒకసారి చూసి అలాగే మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా క్లాస్ అయితే స్టార్ట్ చేద్దామండి. 21 క్వశ్చన్ చూడండి. యాక్చువల్గా మార్నింగ్ 20 వరకు అయితే క్వశ్చన్స్ చేశానండి. సో ఇంకెవరైనా చూడకోకుండా ఆ 20 క్వశ్చన్స్ అయితే చూడండి, బికాస్ వెరీ ఇంపార్టెంట్. సో మనకంటూ ఒక ఐడియా అనేది ఉంటుంది కదా అండి. సో మోడల్ పేపర్ అనేది ఎలా ఉండేది ఏంటనేది. సో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ద చిల్డ్రన్ మే హ్యావ్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ఎక్స్‌ప్లాయిటేషన్. సో దీనికి ఏంటంటే మనము కరెక్ట్గా ఉండే సూటబుల్ ఉండే పారాఫ్రేజ్ ఆఫ్ దిస్ సెంటెన్స్ అనేది ఇచ్చారు. సో మనకు ప్రీవియస్గా ఉండే క్వశ్చన్ లాగానే ఉందండి ఇది కూడా. అంటే దానికి సూట్ అయ్యే ఒక పారాఫ్రేజ్ అనేది మనం ఒక సెంటెన్స్ అనేది ఇవ్వాలి. ఆ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అయినది. సో థర్డ్ ఆప్షన్ చూడండి. There is a possibility for children to escape from exploitation. There is a possibility for children to escape from exploitation. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్లోజ్ ద డోర్. దీనికి కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ అనేది ఇవ్వాలి మనము. క్లోజ్ ద డోర్ క్వశ్చన్ ట్యాగ్ అండి, ఇక్కడ గుర్తుంచుకోవాలి. జస్ట్ మనం క్లోజ్ ద డోర్ అంటామా, సో కొంచెం దానికంటూ కొంచెం రెస్పెక్టెడ్గా అలా మనం క్వశ్చన్ ట్యాగ్ని ఇస్తాం కదా, దానికి కరెక్ట్గా అయినా క్వశ్చన్ ట్యాగ్ అనేది ఇవ్వాలి. సో ఆన్సర్ వచ్చేసి విల్ యూ క్లోజ్ ద డోర్. విల్ యూ ఆన్సర్ అనేది మనకు ఫస్ట్ ఆప్షన్ అండి, విల్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ విచ్ వర్డ్ మీన్స్ ద సేమ్ యాజ్ కాంటెంప్టస్. విచ్ వర్డ్ మీన్స్ ద సేమ్ యాజ్ కాంటెంప్టస్. సో థర్డ్ ఆప్షన్ చూడండి. ఇక్కడ స్కాన్ఫుల్ ఆన్సర్ వచ్చేసి స్కాన్ఫుల్ అండి. నెక్స్ట్ వన్. The two cats could be only by the number of rings their tails, otherwise there are exactly alike. సో మనకు ఫిల్ ద బ్లాంక్స్ ఇచ్చారు కదా అండి, దానికి మనకు కరెక్ట్గా ఆన్సర్ అనేది చేయాలి. ఇక్కడ క్వశ్చన్ బాగా చదవండి ఒకసారి. The two cats could be only by the number of rings on their tails, otherwise they were exactly alike. సో ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అండి, డిఫరెన్షియేటెడ్. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ వన్. కమ్ ద పార్క్ లాటర్ దిస్ ఈవినింగ్ టు సీ ద సన్సెట్. చూస్ ద కరెక్ట్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. 25th క్వశ్చన్ చూడండి. కమ్ ద పార్క్ లాటర్ దిస్ ఈవినింగ్ టు సీ ద సన్సెట్. చూస్ ద కరెక్ట్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. సో కరెక్ట్గా ఉండే ఫిల్ ఇన్ ద బ్లాంక్ అనేది మనం ఫిల్ చేయాలి అక్కడ. సో ఇలాంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చేటప్పుడు ఈజీగానే అనిపిస్తుందండి, బట్ అక్కడ మీనింగే మారిపోతుంది. సో చూడండి ఇక్కడ థర్డ్ ఆప్షన్ బై ద పార్క్. కమ్ బై ద పార్క్ లాటర్ దిస్ ఈవినింగ్ టు సీ ద సన్సెట్. సో థర్డ్ ఆప్షన్ చూడండి బై. నెక్స్ట్ క్వశ్చన్. ది పిలిగ్రిమ్స్ కేమ్ టు అమెరికా టు ఎస్కేప్ రిలీజియస్. దీనికి కరెక్ట్గా స్పెల్ట్ అనేది ఇవ్వాలి మనము. The pilgrims came to America to escape religious. First option చూడండి persecution. Next one. 27th. Is cut answer dash me even more. దీనికి కూడా కరెక్ట్లీగా స్పెల్డ్ వర్డ్ అనేది ఇవ్వాలి. His cut answer dash me even more. సో థర్డ్ ఆప్షన్ చూడండి అగ్రవేటెడ్. నెక్స్ట్ వన్.
మిల్క్ ఈజ్ బిఫోర్ ఇట్ ఈస్ సోల్డ్ టు కస్టమర్స్. సేమ్ యాజ్ యూజువల్ అండి, దీన్ని కూడా కరెక్ట్గా స్పెల్ట్ వర్డ్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. మిల్క్ ఈజ్ బిఫోర్ ఇట్ ఈస్ సోల్డ్ టు కస్టమర్స్. ప్యాక్చరైజ్డ్ అండి. సో మనకు ఆన్సర్ ప్యాక్చరైజ్డ్. నెక్స్ట్ వన్ 29th. డాష్ అంటే ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ అండి. ఈస్ ఆఫెన్, ఇక్కడ ఆఫ్టెన్ కాదండి, సైలెంట్ మనకి ఇక్కడ టీ అనేది. ఆఫెన్ కాల్డ్ ద అక్వర్డ్ స్టేజ్. చూస్ ద మీనింగ్ఫుల్ అండ్ కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. మీనింగ్ఫుల్ అండ్ కరెక్ట్గా ఉండే స్పెల్డ్ వర్డ్ అనేది మనం ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ఫిల్ చేయాలండి. థర్డ్ ఆప్షన్ చూడండి, అడాల్సెంట్స్ ఈస్ ఆఫెన్ కాల్డ్ ద అక్వర్డ్ స్టేజ్. సో థర్డ్ ఆప్షన్ చూడండి, అన్నీ ఒకేలాగానే కనిపిస్తాయి కానీ ఒక్క లెటర్ మిస్ అయినా కూడా దాని వర్డే మారిపోతుందండి, గుర్తుంచుకోండి ఇదైతే. నెక్స్ట్ క్వశ్చన్, ద పైలట్ వాస్ డాష్ ఇన్ ద ఎయిర్ ఫోర్స్. ది పైలట్ వాస్ ఏ ఇన్ ద ఎయిర్ ఫోర్స్. కరెక్ట్గా స్పెల్డ్ ఉండే వర్డ్స్. క్వశ్చన్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఇలానే ఉంటాయండి. ఇంగ్లీష్ ప్రొఫిషియెంట్ టెస్ట్ అంటేనే ఇంగ్లీషు 100 క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో ద పైలట్ వాస్ ఇన్ ద ఎయిర్ ఫోర్స్. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. సెకండ్ ఆప్షన్ చూడండి, లైటెనెంట్. నెక్స్ట్ వన్, శశాంక్ ఈస్ రియల్లీ అగ్రెసివ్ అండ్ హీ షుడ్ నో వెన్ టు. చూస్ ద అప్రోప్రియేట్ ప్రేజల్ వర్బ్ అనేది ఇవ్వాలి ఇక్కడ. చూడండి, శశాంక్ ఈజ్ రియల్లీ అగ్రెసివ్ అండ్ హీ షుడ్ నో వెన్ టు. చూస్ ద అప్రోప్రియేట్ ప్రేజల్ వర్బ్ ఇవ్వాలి ఇక్కడ. సెకండ్ ఆప్షన్ చూడండి, బ్యాక్ ఆఫ్. బ్యాక్ ఆఫ్. నెక్స్ట్ క్వశ్చన్, శ్రేయ ఫెల్ట్ వెన్ షీ లెఫ్ట్ హర్ జాబ్. సూటబుల్ ఎక్స్ప్రెషన్ అనేది ఇవ్వాలి అక్కడ. సూట్ ఎక్స్ప్రెషన్, శ్రేయ ఫెల్ట్ when she left her job. Second one andi, let down. Second option, let down. Shreya felt let down when she left her job. Next one, to lay bare means. To lay bare means meaning ikkada. First option chudandi, to disclose a secret. To lay bare ki meaning to disclose a secret. Next one, which of the following prefixes can be added to make opposite of practical. Which of the following prefixes can be added to make opposite of practical. Second option chudandi, im. I am. Next question, what you said was a shot in the dark. What you said was a shot in the dark. ఇక్కడ ఏంటంటే మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ ప్రేజ్. ఏ షాట్ ఇన్ ద డార్క్ అనేది ప్రేజ్లోకి మార్చాలి మనం, అంటే మీనింగ్. ఫోర్త్ ఆప్షన్ చూడండి, సింప్లీ ఏ గెస్. సింప్లీ ఏ గెస్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద రూట్ వర్డ్ ఆఫ్ పర్మిషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద రూట్ వర్డ్ ఆఫ్ పర్మిషన్. Third option, permit. Permit. Next one, which of the following pair of words if possible. Which of the following pair of words is possible. First option చూడండి, expectant and expectancy. Expectant అలాగే expectancy. Next question, which of the following words is spelled correctly. Which of the following words is spelled correctly. ఇక్కడ ఉండే వర్డ్స్కి స్పెల్డ్ అంటే స్పెల్లింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, యాంగులర్. ఫస్ట్ ఆప్షన్ యాంగులర్. నెక్స్ట్ వన్, యూ షుడ్ నాట్ స్టే సో మచ్ ఎట్ హోమ్. యూ షుడ్ నాట్ స్టే సో మచ్ ఎట్ హోమ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ క్యాన్ బి యూజ్డ్ టు ఇంప్రూవ్ ద అండర్లైన్ పార్ట్. అంటే ఇక్కడ అండర్లైన్ ఇచ్చేదానికి మనము ఇంప్రూవ్గా ఉండే మనకు ఫాలోయింగ్ ఆప్షన్స్ కెన్ బి, ఇక్కడ ఉండే ఆప్షన్స్ యూజ్ చేసి ఒక ఇంప్రూవ్గా ఉండే సెంటెన్స్ అనేది ఇవ్వాలి మనం. స్టే సో మచ్ ఎట్ హోమ్ అంటే
ఫస్ట్ ఆప్షన్ చూడండి, స్టే అట్ హోమ్ సో మచ్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఐ డ్రోవ్ పాస్ట్ యువర్ హౌస్ ఐ సా 10 birds sit on the roof. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ కెన్ రీప్లేస్ ద అండర్లైన్ పార్ట్? ఇక్కడ ఉండే దానికి రీప్లేస్ చేయాలి మనం. ఐ సా 10 birds sit on the roof కదా. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఐ సా 10 birds sitting on the roof. సో ఇవ్వండి, ఈ రోజుకైతే 10 minutesలో మనం 20 వరకు అయితే క్వశ్చన్స్ అయితే నేర్చుకున్నాం. సో ఈ క్వశ్చన్స్ మీకు యూజ్ అయ్యాయనేసి అనుకుంటున్నాను. యాక్చువల్గా వీడియో అనేది మీ అందరి కోసం యూజ్ అవుతుంది, కనీసం ఒక 10 మందిలో కొంతమందికైనా కూడా మనకు యూజ్ అవుతుంది అనేసి చిన్న ఉద్దేశంతో వీడియో అనేది చేశానండి. సో ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందని అనుకుంటున్నానండి. క్లాస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.